ఆయన యోధా ప్రాంతములోండి యోగ్ధాన ఆధరికి వెళ్ళినప్పుడు జన సమూహములు ఆయన వెంట వస్తూ ఉన్నారు. ఈ యోధా ప్రాంతమునకు యేసు ప్రభువారు వెళ్ళినప్పుడు ఒక ధనవంతుడు లేదా ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు మార్గమును వెళ్ళుచున్నాడని తెలుసుకొని పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకరించి సద్బోధకుడా అని పిలిచాడు. సద్బోధకుడా అని పిలిచి నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలి అని అడిగాడు. సహోదరులారా, నిత్య జీవమునకు వారసుడు అవుటకు నేనేం చేయాలి అని అడిగినప్పుడు నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. ఈ యవనస్తుడు బాగా ధనము గలవాడు కనుక తాను వ్యసనపడి ప్రభువు దగ్గర నుంచి దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. పిల్లరా, ఇక్కడి మనుష్యుడు అడిగిన మాట ఏంటంటే నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేం చేయాలి. వాక్యములో మనం చూస్తే వారసుడు, ఇవాళ అంశము వారసుడు. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము. ఈ ఆదికాండము 15వ అధ్యాయములో అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఒక విశేషమైన మాటను 3వ వచనములో అన్నాడు. మరియు అబ్రహాము, ఇదిగో దేవా, నీవు నాకు సంతానం ఇయ్యలేదు. ఈ అబ్రహాం అంటున్నాడు దేవునితో, దేవా, నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు. అబ్రహాము గారికి వెండి బంగారములు ఇచ్చాడు, ఆస్తి అంతస్తులు ఇచ్చాడు, అనేక వందల మంది పనివారినిచ్చాడు. కానీ అబ్రహాము గారికట సంతానం ఇవ్వలేదు. దేవా, నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పనివారులో ఒకరిని నా వారసునిగా చేసుకుంటానన్నాడు. అప్పుడు దేవుడేమన్నాడు అంటే, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, నీ పనివాడనేవాడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు వారసుడు అన్నాడు. స్నేహితులారా, వారసులు అంటే ఎవరు పడితే వారు వారసులు కాలేరు. కొందరు ఇక్కడ అబ్రహాం అన్నట్టుగా పనివారిలో ఒకరిని నేను నా వారసునుగా చేసుకుంటాను దేవా అంటే, దేవుడు అన్నాడు, అబ్రహాము, నీ పనివారి పిల్లలు నీకు వారసులు కారు. నీ వారసుడు అంటే నీ రక్తములో నుంచి జన్మించిన వాడు. వారసుడు అంటే రక్త సంబంధి అని వాక్యము తెలియచేస్తుంది. దేవుని పిల్లలారా, మరి ఈ మనుష్యుడు అడిగాడయ్యా, నేను నిత్య జీవానికి వారసుడవ్వాలంటే ఏం చేయాలి? వారసుడు అంటే ఎవరు అంటే
పనివాడు దాసుడు వారసుడు కాలేడు. తన రక్తములో నుంచి రక్త సంబంధి గలవాడే వారసుడు కాగలడని దేవుని వాక్యములు ఆదికాండములో తండ్రి వివరిస్తూ ఉన్నాడు. నీ గర్భవాసమున పుట్టినవాడే నీకు వారసుడు అన్నాడు దేవుడు. అయితే పరలోకపు తండ్రి వారసుడు ఎవరు అంటే, మొదటి హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండవ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ దినము అంతము యందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆ కుమారుని సమస్తమునకు వారసునుగా నియమించెను. పరలోకపు తండ్రి వారసుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. పరలోకపు తండ్రి అట యేసు ప్రభువారిని పరలోక సంబంధమైన వాటి మీదను వారసునుగా ఉంచాడు. భూలోక సంబంధమైన వాటి మీద కూడా వారసునుగా ఉంచాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక సంబంధమైన ప్రతి వాటి మీదను వారసునుగా ఉన్నాడు. భూలోక సంబంధమైన వాటి మీద కూడా వారసునుగా ఉన్నాడని మనం గ్రహించాలి. సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమునకును వారసుడై ఉన్నాడు. పరలోక రాజ్యమునకు వారసుడాయిని, భూలోక రాజ్యమునకు వారసుడాయిని, పరలోకపు తండ్రి యొక్క సమస్తమునకును వారసుడు ఆయనే గనుక ఆయన కొరకు భక్తుడన్నాడు. తండ్రి తన కుమారుని సమస్తమునకును వారసునుగా చేశాడు అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి సంబంధించిన ప్రతి దాని మీదను ఆయనే వారసుడై ఉన్నాడు. మనము వారసులం అవ్వాలి. దేవుని పిల్లారా, మనము దాసులుగా ఉండకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే దేవుని వాక్యములో అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంతో అంటున్నాడు, నీవిక దాసుడవు కావు వారసుడవు అన్నాడు. మనము దాసులము కాము, దేవునికి వారసులం. మరి దేనికి మనం వారసులం అవుతాము అంటే, రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము ఒకసారి మనం గ్రహిస్తే 17వ వచనములో చూస్తాము, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవునికి వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు గ్రహించాలి. మనము క్రీస్తుతో కూడా వారసులమవడానికి, లేకపోతే క్రీస్తుకు వారసులమవడానికి మనం ఈ లోకములో శ్రమలు అనుభవించాలంట. ఈ లోకములో మనం శ్రమలు అనుభవించుట వలన
ఈ లోకములో మనం శ్రమలను సహించుట వలన మనం క్రీస్తుకు వారసులమవుతాం. దేవుని పిల్లారా, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనములో క్రీస్తు అంటే యేసు ప్రభువారు శ్రమపడెను గనుక మీరు కూడా అటువంటి శ్రమలు అనుభవించాలి అన్నాడు. మనము దేవునికి వారసులం అవ్వాలంటే శ్రమలు అనుభవించాలట. ఇవాళ శ్రమలు రాగానే మనం దేవునికి దూరం అయిపోతాం. శ్రమలు రాగానే ప్రార్థన మానేస్తాం. శ్రమలు రాగానే దేవుని మీద సొనుగుతాం. దేవుని వాక్యములో మనము క్రీస్తుకు వారసులమవ్వడానికి, అంటే దేవునికి మనము వారసులమవడానికి శ్రమలు అనుభవించాలి. స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువే ఎన్నో శ్రమలు అనుభవించాడు. దేవదాసయ్య గారు అన్నారు, శ్రమలుపకారము శ్రమలేహారము శ్రమలాత్మకు శృంగారం అన్నారు. శ్రమలు ఉపకారం తెస్తాయంట. శ్రమలను హారముగా ధరించాలంట. శ్రమలే ఆత్మకు శృంగారం అన్నారు. ఎన్ని శ్రమలో అన్ని దానములు అన్నారు దేవదాసయ్య గారు. గనుక శ్రమల వలన ఉపయోగమే ఉన్నది కానీ శ్రమల వలన మనకు ప్రయోజనకరమే కానీ శ్రమల వల్ల మనం ఏమాత్రము నష్టపోము. క్రీస్తుకు వారసులగుటకు మనము అనుభవించవలసినవి ఏమిటంటే శ్రమలు. శ్రమలు అనుభవించిన వారు దేవునికి వారసులవుతారు. ఇక రెండవదిగా మనం చూస్తే ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనములో నోహావు కొరకు ఒక మాటను దేవుడు రాశాడు. విశ్వాసమును బట్టి నోహావు అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధపరచను. అతడు లోకము మీద నేరాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నోహావు నీతికి వారసుడంట. నీతికి వారసుడు నోహావు. జలప్రలయ కాలములో దేవుని పిల్లారా, దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి తన ఇంటి వారిని ఏదో విధముగా రక్షించుకోనాలని తాను ప్రయత్నము చేసి వాడని సిద్ధపరచుకొని విశ్వాసము ద్వారా నీతికి వారసుడయ్యాడు నోహావు. స్నేహితులారా, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో నీతి కొరకు దేవుడు ఒక మాటను రాశాడు. చిన్న పిల్లలారా, ఎవరు మిమ్మల్ని మోసపరచనీకుడి, దేవుడు నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడే.
యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు గనుక ఆ నీతిమంతుడైన భక్తుని మార్గములో లేదా తండ్రి మార్గం మనం నడుస్తూ ఉన్నాం. మనం కూడా నీతిమంతులమేంట. గనుక నోహావు ఎలాగ నీతిని బట్టి నీతికి వారసుడయ్యాడో, తాను విశ్వాసమును బట్టి నోహావు తన విశ్వాసమును బట్టి నీతికి వారసుడయ్యాడంట. నీతిని జరిగించుచున్న మనము కూడా నీతికి వారసులమే. స్నేహితులారా, క్రీస్తుకు వారసులవడానికి మనం శ్రమపడాలి. నీతికి వారసులవడానికి మనం విశ్వాసం ఉంచాలి. అప్పుడు మన విశ్వాసమును బట్టి, మన విశ్వాస స్థితిని బట్టి మనము నీతికి వారసులమవుతాం. ఇక మూడోదిగా యాకోబు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దారిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తాను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులు. ఏమండి, శ్రమ పడేవారేమో క్రీస్తుకు వారసులు, విశ్వాసం ఉంచిన వారేమో నీతికి వారసులు. దేవుని ప్రేమించేవారు, దేవుని ప్రేమించేవారు చెప్పండి, పరలోక రాజ్యానికి వారసులు అవుతారట. మరి దేవుని ప్రేమించకుండా లోకాన్ని, లోకములు ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు. దేవుని వాక్యములు అన్నాడు, నన్ను ప్రేమించిన వారిని నేను వాగ్దానము చేసిన రాజ్యానికి, అంటే పరలోక రాజ్యానికి వారిని వారసులుగా చేస్తాను అన్నాడు. ప్రేమించిన వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తే, మరి కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 9 నుంచి కొన్ని వచనాలు చూస్తే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. అమ్మా వినాలి, ఎవరెవరు దేవుని రాజ్యానికి వారసులు కారటంటే జారులైనను విగ్రహారాధికులైనను. అంటే విగ్రహారాధన చేసేవారు దేవుని రాజ్యములోకి వెళ్ళరు. విగ్రహాలను పూజించిన, విగ్రహాలకు నమస్కరించిన, విగ్రహాల దగ్గరికి వెళ్ళి తావీదులు తంత్రాలు చేసిన వారు దేవుని రాజ్యమునకు వెళ్ళరు. వ్యభిచారులైనను, దోచుకునే వారులైన, లోబులైనను, త్రాగుబోతులైనను ఇవాళ దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విని అనేక సంఘాలలో లోక సంబంధమైన త్రాగుచున్న వారే ఉన్నారు. ఈ త్రాగుబోతులైనను, దోషకులైనను దేవుని రాజ్య వారసులు కానేరు. దేవునికి వారసులమవ్వాలంటే మనం శ్రమపడాలి. నీతికి వారసులమవ్వాలంటే మన విశ్వాసం ఉంచాలి. మరి పరలోక రాజ్యానికి వారసులమవ్వాలంటే దేవుని ప్రేమించాలి. వారసులు అంటే ఎవరు అంటే రక్త సంబంధులు అని చూసాం.
అబ్రహాం అన్నాడుగా, నా పనివారిలో ఒకరిని వారసునిగా చేసుకుంటానంటే దేవుడు అన్నాడు, వద్దు అబ్రహాము, నీ గర్భవాసమున పుట్టి నీ రక్త సంబంధి అయితేనే గాని నీ వారసుడు కాడు. వారసుడు అంటే తండ్రికి సంబంధించిన సమస్తముల పైన అధికారము గలవాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక సంబంధమైన వారసుడు. పరలోకపు తండ్రి యొక్క వారసుడే యేసుక్రీస్తు ప్రభువారు. మనమట క్రీస్తు కంటే యేసుక్రీస్తు ప్రభువారికి వారసులం అవ్వాలంటే ఈ లోకములో శ్రమలు అనుభవించాలి. నీతికి వారసులు అవ్వాలంటే ఈ లోకములో మనం విశ్వాసం ఉంచాలి. పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించువారు, దేవుని పట్ల ప్రేమ చూపు వారు పరలోక రాజ్యమునకు వారసులవుతారని బైబిల్ బోధిస్తోంది. ఇక తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తాము. నిత్య జీవమున గూర్చిన నిరీక్షణ బట్టి ఏమంటే దేనికి వారసులు? నిత్య జీవానికి వారసులు. ఏమ్మా, దేనికి వారసులు? నిత్య జీవానికి వారసులు. ఈ మాటే ఈ మార్కు సువార్త 10:17లో ఆ మనిషి అడిగాడు, అయ్యా నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే నేనేం చేయాలని అడిగాడు. స్నేహితులారా, నిత్య జీవమునకు వారసులు అవ్వాలి అంటే పరిశుద్ధాత్మనట మనం సమృద్ధిగా పొందేవారమై ఉండాలి. పరలోకమునకు వారసులు అవ్వాలి అంటే దేవుని ప్రేమించాలి అని విన్నాం. ఇక్కడ నిత్య జీవానికి వారసులు అవ్వాలి. నిత్య జీవమునకు వారసులు అవ్వాలి అంటే పరలోకములో మనం ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ సమృద్ధిగా మనం కుమ్మరింపబడుట వలన, పరిశుద్ధాత్మను మనం పొందుకొనుట వలన నిత్య జీవమునకు వారసులమవుతాం. అంటే పరిశుద్ధాత్మ ఎవరిలో ఉండదో, పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకోరో, ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకమును అందుకోరో వారు నిత్య జీవమునకు వారసులు కారు. వారు నిత్య నరకాగ్నికి పోయేవారే ఉన్నారు. గనుక అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయము 32వ వచనములో దేవునికి విధేయులైన వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించువాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ పొందాలంటే, పరిశుద్ధాత్మ సమృద్ధిగా మనం పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ అభిషేకమును మనం అందుకోవాలంటే స్నేహితులారా దేవునికి విధేయులుగా ఉండాలి. దేవుని వాక్యానికి విధేయులుగా ఉండాలి. సంఘముల విధేయులుగా ఉండాలి. సంఘ సేవకుల పట్ల విధేయులుగా ఉండాలి. ఎప్పుడైతే మనం విధేయత కలిగి ఉంటామో ఆ విధేయతను బట్టి పరిశుద్ధాత్మను మనం సమృద్ధిగా పొందుకోగలుగుతాము. పరిశుద్ధాత్మను సమృద్ధిగా పొందుకొనుట వలన నిత్య జీవమునకు వారసులమవుతాం. గనుక నిత్య జీవమునకు వారసులు అవ్వాలి అంటే పరిశుద్ధాత్మ సమృద్ధిగా మనం పొందుకోవలసిన వారం. దేవుని వాక్యములో 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు మనం చూస్తాం. ఏమండి, దేనికి వారసులు? ఇక్కడ ఆశీర్వాదమునకు వారసులు.
ఇవాళ మన వాక్యం ఏంటమ్మా? ఏమండి, నాకు కవిత మాటను మా జ్యోతిమ మాట వినబడుతుంది. ఏంటి వాళ్ళ వాక్యం ఏంటి? పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారైతే పరలోకపు తండ్రి వారసుడుగా, సమస్తమునకు వారసుడుగా ఉన్నాడు ఆయన. ఇవాళ యేసు ప్రభువారికి మన వారసులం అవ్వాలంటే శ్రమపడాలని, నీతికి వారసులం అవ్వాలంటే ఈ లోకములో విశ్వాసం ఉండాలని, దేవుని పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలంటే మనం ఆయన ప్రేమించాలని, నిత్య జీవానికి వారసులం అవ్వాలంటే పరిశుద్ధాత్మను మనం సమృద్ధిగా పొందుకోవాలని, ఇప్పుడట ఆశీర్వాదమునకు వారసులు. చూడండి, ఆశీర్వాదమునకు వారసులు అవ్వాలంటే కీడుకు ప్రతి కీడు చేయవద్దు, దూషణకు ప్రతి దూషణ చేయవద్దు, దీవించండి. ఏమ్మా, కీడు చేసేవారికి మనం కీడు చేయకూడదంట, మనం దూషించే వారిని మనం దూషించకూడదంట. చాలా గొప్పగా ఉంది ఈ మాట. మనము ఆశీర్వాదమునకు వారసులు అవ్వాలంటే మనకెవరో కీడు చేశారు, కానీ వారికి మనం ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. ఎవరో మనం దూషిస్తున్నారు, తరచుగా మనం దూషిస్తూ ఉన్నారు. దూషించినా మన వారిని దూషించకూడదట. గనుక వాక్యములన్నాడు, కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, ఆ కీడు చేసేవారిని, ఆ దూషించే వారిని దేవా వారిని దీవించుమని మనం దీవించాలంట. వారిని మనం దీవిస్తే అంటే మన కీడు చేసేవారిని, మనకు హాని చేసేవారిని, మనలలో మాటలనే వారిని, మనం దూషించే వారిని దేవా వీరిని దీవించు అని అంటేనంట మనం ఏం పొందుకుంటామంటే ఆశీర్వాదం పొందుకుంటామంటండి. ఆశీర్వాదమునకు వారసులమవుతామంట. చూడండి, ఇక్కడ ప్రసంగి గ్రంథంలో భక్తుడు ఒక మాటను చెప్పాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మరియు దేవుడు ఒకనికి ఏమిస్తాడంట? మాట్లాడతలేదు మీరు. అంటే ధనము ధాన్యం ఎవరు ఇవ్వాలి మనకి? మాట్లాడండి. ధనము ధాన్యం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అంటే ధనం అంటే సొమ్ము, ధాన్యం అంటే ఆహారం. ఆహారం సమృద్ధికి ఇచ్చేవాడు, ధనం సమృద్ధికి ఇచ్చేవాడు దేవుడే. ధనమును ధాన్యమును అనుభవించుటకు, చెప్పండి, అన్నమును పానమునిచ్చేవాడు దేవుడే. తన కష్టార్జితమునందు సంతోషించువాడు కలుగ చేసిన ఎడల. ఏమండి, ధనము ధాన్యము ఇచ్చేది దేవుడట. మనకి ఈ స్థితిలో ఉంచింది ఎవరు? చెప్పండి, మనల్ని ఈ స్థితిలో ఉంచింది ఎవరు? దేవుడు. అమ్మా, కొందరు పూర్వస్థితి మర్చిపోతారు. ఏమీ లేకుండా అభాగ్యులుగా, ఏమీ లేక అనాథులుగా, సరైన గృహము లేక, సరైన ఆహారం లేక, సరైన వస్త్రము లేక ఉన్నప్పుడు దేవుడు నీకు ఆహారమును, ధనమును, అన్నపానములను, అన్నవస్త్రములను ఇచ్చి ఆయనే నిన్ను ఆశీర్వదించాడు. ఆ స్థితి మనం ఎప్పుడు కూడా ఏమవకూడదో, మర్చిపోకూడదు. పులరా, భక్తుడు అంటున్నాడు ఇక్కడ, ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలుగుతుంది. నీకు ధనమైనా,
ఆహారమైనా, లేకపోతే అన్నవస్త్రములైనా, నీకు కలిగిన గృహమైనా, నీకు కలిగిన ఆభరణములైనా దేవుని యొక్క ఆశీర్వాదం వలనే కలుగుతుందట మనకి. ఏమండి, అయ్యో నువ్వు అనుకోవాలి, అయ్యో ఒకరోజు ఏ స్థితిలో ఉండేదాన్ని నేను, ఏ స్థితిలో ఉండేది నా కుటుంబము, ఇవాళ దేవుడు ఈ స్థితిలోనికి రప్పించాడు అంటే, ఇవాళ ధనము, ధాన్యము, ఆహారము, వస్త్రములు సమస్తము నేను కలిగి ఉన్నానంటే ఇది ఎవరి ఆశీర్వాదం? దేవుని ఆశీర్వాదం అని మనం గుర్తించాలి. అది మర్చిపోతాం మనం. ధనం ఇచ్చిన, ఆహారం ఇచ్చిన, వస్త్రం ఇచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన, ఆభరణాలు ఇచ్చిన దేవుని మర్చిపోయి దేవుడిచ్చిన ఆశీర్వాదం మనం మర్చిపోతాం మనం. దేవుని పిల్లారా, ఆశీర్వాదమునకు వారసులు అవ్వాలంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషించే వారిని దూషించొద్దు. దేవదాసయ్య గారు అన్నారు, ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించొద్దు, ద్వేషించొద్దు. మీకు తెలియనివి ఏమైనా ఉంటే దేవుని అడిగి తెలుసుకోండి అన్నారు. ఎవరిని మనం దూషించకూడదట. ఏ మతాన్ని, ఏ మనిషిని, ఏ మాటను కూడా మనం దూషించకూడదట. గనుక ఆశీర్వాదమునకు వారసుడు అవ్వాలి అంటే అన్నపానములకైనా, అన్నవస్త్రములకైనాను, ధనధాన్యములకైనాను, సిరి సంపదలకైనాను దేవుని మనకి ఈ స్థితినిచ్చాడు. ఇది దేవుని ఆశీర్వాదం వలననే మనకి ఈ స్థితి కలిగిందని మనం నమ్ముకోవాలి. గనుక దేవుని వాక్యములు అంటున్నాడు, ఒకటి యేసు ప్రభువారికి వారసుడవ్వాడంటే మనం శ్రమ పడాలంట. రెండవదిగా నీతికి వారసుడవ్వాలంటే నోహావు వలె విశ్వాసం కలిగి ఉండాలంటే లోకంలో. మూడవదిగా పరలోకానికి వారసుడవ్వాలి అంటే దేవుని ప్రేమించాలంట. నాలుగవదిగా నిత్య జీవానికి వారసుడవ్వాలి అంటే పరిశుద్ధాత్మను సమృద్ధిగా పొందాలంట. స్నేహితులారా, ఆశీర్వాదమునకు వారసుడవ్వాలంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా, దోషణకు ప్రతి దోషణ చేయకుండా నీ శత్రువులను దీవించాలంట. ఏం చేయాలి? నీ శత్రువులను నువ్వు దీవించినప్పుడు నీ ఆహారము, నీ ధనము, నీ సిరి, నీ సమస్తము కూడా దేవుడు ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఇక చివరి మాట చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూసి వాక్యాన్ని ముగించేసుకుందాం. దేవుని వాక్యములో ఆయన అంటున్నాడు, నీవు దాసుడవు కావు, మా కుమారుడవే. కుమారుడవైతే దేవునికి వారసుడవు. అందరూ తప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. మనము దాసులము కామంట. మనము దాసులము కాము. మనం ఎవరమంట? కుమారులం. కుమారులమైతే దేవునికే వారసులము. అంటే పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి, నీతికి, ప్రభువుకు మనమే వారసులం. పిల్లరా, వారసుడు అంటే తనకు తండ్రికి కలిగినదంతయు మీద హక్కు కలిగిన వాడే వారసుడు. కనుక మనము ఈ లోక సంబంధమైన వారసులము కాదు కానీ పరలోక సంబంధమైన వారసులమై ఉన్నామని వాక్యము తెలియచేస్తుంది. మీరు దాసులు కాదు, పాపానికి దాసులు కాదు, మీరు నా కుమారులై ఉన్నారు. కుమారులైతే మీరు దేవునికి వారసులు అన్నాడు. దేవుని స్తోత్రం. మనమందరం కూడా పరలోకపు తండ్రి అయిన దేవునికి వారసులమవుదాము. ఈ మాటలు ప్రభువు దీవించునుగాక.